మీరు ఈ చార్ట్ని ఒకసారి చూసినా సరే అర్థమవుతుంది. ఓలా ఇంత వేగంగా ఈ బైక్ మార్కెట్ని కైవసం చేసుకుందో. ఇండియాలో టాప్ 8 ఎలక్ట్రిక్ బైక్స్ లిస్ట్లో ఓలా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కానీ ఇంకా ఎక్కువ ఆశ్చర్యం ఏంటంటే దశాబ్దాలుగా ఇండియన్ ఆటో ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్న టీవీఎస్ కూడా ఈ లిస్ట్లో ఓలా కంటే వెనకే ఉంది. అసలు ఓలాకి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆథర్ లాంటి స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఉన్నా కూడా ఓలా ఎలా ఇంత తక్కువ టైంలో మార్కెట్ లీడర్ అయ్యింది? ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఓలా స్కూటర్ డిజైన్ని ఓలా స్వయంగా తయారు చేయలేదు. అయితే ఆ డిజైన్ ఎవరు చేశారు? ఇంకా ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం, ఇప్పటి వరకు ఓలా స్కూటర్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది. కానీ ఓలా ఇప్పుడు అదే ఛార్జింగ్ టైంని కేవలం 5 నిమిషాలకు తీసుకురావాలనుకుంటుంది. అది ఏ టెక్నాలజీ? దాని గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఓలా పేరు వినగానే కొందరు మైండ్లో ఈ వైరల్ వీడియో గుర్తుకు రావచ్చు. అంటే ఓలా స్కూటర్లు ఆగి ఉండగానే మంటలు అంటుకోవడం, అలాంటి సంఘటనలు. లాంచ్ అయిన వెంటనే ఓలా అనేక ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసింది. బ్యాటరీ ఫైర్, టెక్నికల్ ఇష్యూస్, కస్టమర్ కంప్లైంట్స్. అవి ఎందుకు జరిగాయి అది మనం ముందుకు డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఎటువంటి ప్రియర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక కొత్త కంపెనీగా ఓలా ఎలా మార్కెట్ని డామినేట్ చేయగలిగింది? ఈ వీడియో మొత్తం అదే విషయం గురించి. కేవలం 2 సంవత్సరాలలో ఓలా ఎలా ఈవీ స్కూటర్ మార్కెట్ లీడర్ అయ్యింది. ఇండియాలో ఈవీ డిమాండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కొన్ని ఏళ్లలోనే ఇండియాలో 155 మిలియన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ కార్స్ డిమాండ్ జనరేట్ అవుతుంది. బ్లూమ్ వెంచర్ ప్రకారం 2023లో ఇండియాలో 1.8 మిలియన్ ఈవీ 2 వీలర్స్ అమ్మబడ్డాయి. 2030 నాటికి అవి 17.6 మిలియన్కు చేరుతాయి. ఈ రాబోయే ఈవీ బూమ్ని ఓలా ముందే అంచనా వేసింది. అందుకే ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంది. ఓలా లక్ష్యం భవిష్యత్తులో గ్లోబల్ ఈవీ మార్కెట్లో 15% షేర్ సంపాదించడం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పెరుగుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుండడంతో ప్రజలు ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓలా సక్సెస్ వెనుక 6 కీలక కారణాలు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఓలా ఇంత వేగంగా ఎలా డామినేట్ చేసింది? దాని వెనుక 6 ప్రధాన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, బ్యాటరీ డామినేషన్, గిగా ఫ్యాక్టరీ. ఈ స్కూటర్లో 35% to 40% ఖర్చు బ్యాటరీ మీదే ఉంటుంది. ప్రపంచంలో లిథియం అయాన్ బ్యాటరీలలో 76% మార్కెట్ చైనా చేతిలో ఉంది. అందుకే ఓలా తమిళనాడులో గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ప్రారంభ సామర్థ్యం 1.4 గిగావాట్స్, భవిష్యత్తు లక్ష్యం 100 గిగావాట్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బ్యాటరీ ప్లాంట్లలో ఒకటిగా మారబోతుంది. సో వర్టికల్. నెంబర్ 2 వచ్చేసి వర్టికల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఓలా చేసిన అత్యంత స్మార్ట్ పని వర్టికల్ ఇంటిగ్రేషన్. అంటే R&D, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్. ఈ 4 కూడా ఓలా తన కంట్రోల్లోకి తీసుకుంది. దీంతో ఖర్చులు తగ్గాయి, ధర తక్కువ పెట్టగలిగింది, ఫీచర్లు ఎక్కువ ఇవ్వగలిగింది. అందుకే ఓలా స్కూటర్లు తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో వస్తాయి. నెంబర్ 3, డిజైన్ అండ్ ఇంజనీరింగ్. ఓలా స్కూటర్ డిజైన్ ఎవరు చేశారు? నెదర్లాండ్స్కు చెందిన ఎటార్గో కంపెనీ. ఓలా 2020లో ఈ కంపెనీని అక్వైర్ చేసుకుంది. దీంతో వరల్డ్ క్లాస్ డిజైన్, అడ్వాన్స్ ఇంజనీరింగ్ ఓలాకి దొరికాయి. నెంబర్ 4, సబ్స్క్రిప్షన్ అండ్ టెస్ట్ రైడ్ స్ట్రాటజీ. ఓలా ఒక స్మార్ట్ ఐడియా చేసింది. టెస్ట్ రైడ్తో పాటు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో స్కూటర్ని కొన్ని వారాలు వాడుకునే అవకాశం ఇచ్చింది. దీంతో కస్టమర్ల డౌట్స్ క్లియర్ అయ్యాయి, నమ్మకం పెరిగింది, రోడ్డుపై ఓలా ప్రెజెన్స్ పెరిగింది. ఇది సూపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయ్యింది. నెంబర్ 5, గవర్నమెంట్ సబ్సిడీస్. గవర్నమెంట్ తీసుకువచ్చిన ఫేమ్ 2 స్కీమ్ వల్ల ఈవీలపై 40% సబ్సిడీ వచ్చింది. దీంతో ఈవీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఓలా సేల్స్ పెరిగాయి. తర్వాత సబ్సిడీ తగ్గినా కూడా ఓలా తన బ్రాండ్ పవర్ వల్ల నిలబడ్డది. నెంబర్ 6, ఛార్జింగ్ నెట్వర్క్ అండ్ ఆఫ్టర్ సేల్స్. ఓలా వద్ద 300+ సిటీస్లలో 935 షోరూమ్స్, 414 సర్వీస్ సెంటర్స్, 6000+ ఛార్జింగ్ పాయింట్స్, ఇంకా 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ మీద కూడా పనిచేస్తుంది. నెగటివ్ ఫేజ్ అండ్ రికవరీ. లాంచ్ సమయంలో ఫైర్ ఇన్సిడెంట్స్, డిలేలు, సర్వీస్ కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఓలా వాటిని ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇంప్రూవ్ అయ్యింది. దీంతో తిరిగి మార్కెట్ లీడర్ అయింది. 30% మార్కెట్ షేర్ సంపాదించింది. ఫ్యూచర్ ప్లాన్స్, ఈవీ బైక్స్, ఈవీ కార్స్, గ్లోబల్ ఎక్స్పాన్షన్. ఓలా లక్ష్యం స్పష్టంగా ఉంది, గ్లోబల్ ఈవీ లీడర్ అవ్వడం.
ఇదే విధంగా ఓలా తన యూనిక్ స్ట్రాటజీలతో ఈవీ ఇండస్ట్రీని డామినేట్ చేస్తుంది. భవిష్యత్తులో ఓలా గ్లోబల్ లీడర్ అవుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. టిల్ దెన్, బై బాయ్.